హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో జాబ్ చేస్తూ పార్ట్ టైం ట్రేడింగ్ చేసుకునే వాళ్ళ గురించి ఒక బెస్ట్ అప్లికేషన్ ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను ఫ్రెండ్స్. అదే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రిప్టో కరెన్సీస్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం 24 అవర్స్ ట్రేడింగ్ చేయొచ్చు, 365 డేస్. దీనికి హాలిడే అంటూ ఉండదు ఫ్రెండ్స్. దీనికి ఏ రోజు హాలిడే అనేది ఉండదు, 24 గంటలు రన్ అవుతుంది. సో మనకి ఇండియన్ మార్కెట్లో వచ్చేసరికి స్పెసిఫిక్ టైమ్స్ అంటే మనకి మార్నింగ్ సెషన్ 9:15 నుంచి 3:30 వరకే వర్క్ అవుతాయిగా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆర్ స్టాక్స్ అయినా. ఈక్విటీ సెగ్మెంట్ వచ్చేసరికి మనకి ఓన్లీ మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకే రన్ అవుతుంది. బట్ ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇది మనకి 24 గంటలు రన్ అవుతుంది, 365 రోజులు రన్ అవుతుంది. దీనికి హాలిడే అంటూ ఉండదు. మన ఇండియన్ మార్కెట్లో చూస్తే మీకు సాటర్డే, సండే మిగతా ఏదైనా హాలిడేస్ వస్తే హాలిడేస్ ఉంటాయి. బట్ దీనికి ఎటువంటి హాలిడేస్ ఉండదు ఫ్రెండ్స్. మీరు ఎనీ టైంలో అయినా ట్రేడింగ్ చేసుకోవచ్చు. కొందరు జాబ్ చేస్తున్న వాళ్ళు ట్రేడింగ్ చేయాలనుకుంటారు, బట్ వాళ్ళకి వర్కింగ్ అవర్స్ అనేది సపోర్ట్ చేయవు. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు మనకి వస్తారు కాబట్టి మనకి ఇండియన్ మార్కెట్లో వాళ్ళకి సపోర్ట్ చేయదు. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు జాబ్కి వెళ్ళే టైంకే మనకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు జాబ్ నుంచి వచ్చే టైంకే మనకు మార్కెట్ అనేది క్లోజ్ అవుతుంది. బట్ ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది మీరు జాబ్ నుంచి వచ్చిన తర్వాత కొందరు పార్ట్ టైం ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు, జస్ట్ పార్ట్ టైం ట్రేడింగ్ చేస్తూ ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక బెస్ట్ అప్లికేషన్. దీనికి ఒక టైమింగ్స్ అని ఉండదు ఫ్రెండ్స్. 24 అవర్స్ రన్ అవుతుంది. మీరు వచ్చిన తర్వాత కూడా 1 or 2 అవర్స్ ట్రేడింగ్ చేసి అట్లా క్లోజ్ చేయొచ్చు. సో 24 అవర్స్ 365 డేస్. ఒకవేళ మీకు హాలిడేస్ ఉంటాయి, వీక్లీ 1 or 2 హాలిడేస్ ఉంటాయి. సో 2 హాలిడేస్, సాటర్డే, సండే కూడా ఇది రన్ అవుతుంది. దీనికి హాలిడేస్ అనేది ఉండదు. సో పార్ట్ టైం ట్రేడింగ్ చేసే వాళ్ళ గురించి ఇది బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఒక డెల్టా ఎక్స్చేంజ్ కాదు, క్రిప్టో కరెన్సీ అనేది దేనికి హాలిడే అనేది ఉండదు, 365 డేస్ రన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసరికి మనం ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలో ఒక బెస్ట్ సింపుల్ స్ట్రాటజీ మీకోసం చెప్తాను. అండ్ ఆల్సో నేను ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఈ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ ఆల్గో స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేశాం ఫ్రెండ్స్. ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ చూపెడతాను, మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఆల్గో ట్రేడింగ్ అంటే ఆటోమేటిక్ ట్రేడింగ్ మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ అనమాట. ఇవి వచ్చేసరికి ఇక్కడ మీకు ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీ ఉంటాయి. బిట్కాయిన్, ఇథీరియం ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్. డెల్టా మనకి ఆప్షన్స్ వచ్చేసరికి బిట్కాయిన్, ఇథీరియంలో ఆప్షన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు. సో ఇవి 2 ఆప్షన్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఈ 2 మిగతా వచ్చేసరికి ఫ్యూచర్ స్ట్రాటజీస్, ఫ్యూచర్స్లో. సో డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్పాట్లో కాకుండా. సో ఈ మిగతా అన్ని ఫ్యూచర్ స్ట్రాటజీస్. ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. పేపర్ ట్రేడ్, ఎందుకంటే ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ట్రేట్రాన్ అనేది మీ అందరికి తెలిసి ఉంటుంది, ఒక బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇండియాలో. సో మీకు ఈ ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి, అండ్ ఆల్సో డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఉండాలి. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేట్రాన్లోనే క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి మీకు ఈ రెండిట్లో అకౌంట్ ఉండాలి. ఫస్ట్ ట్రేట్రాన్లో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ లేని వాళ్ళు, డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ లేని వాళ్ళు ఉంటే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ డైరెక్ట్ మీరు రియల్ టైంలో కాకుండా పేపర్ ట్రేడ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ లేదా ప్రాక్టీస్ అంటే లైవ్ ఆఫ్లైన్ మెథడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కొద్ది రోజులు ఈ స్ట్రాటజీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా మీరు స్ట్రాటజీస్ అన్ని ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇవి వచ్చేసరికి ఒక మెథడ్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్. మాన్యువల్లో ట్రేడ్ చేసే వాళ్ళ గురించి ఇప్పుడు మీరు జస్ట్ పార్ట్ టైం లాగా మాన్యువల్లో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారు కదా, సో వాళ్ళ గురించి కూడా ఒక సెటప్ చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సో సింపుల్ ఒకే ఒక ఇండికేటర్, లైవ్ డేటా ఇండికేటర్. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. లైవ్ డేటా ఇండికేటర్ ఇది బిట్కాయిన్ ఫ్యూచర్స్. చార్ట్ ఓపెన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఒక ఇండికేటర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్, వాల్యూమ్ ప్రొఫైల్. ఇది లైవ్ డేటా ఇండికేటర్ అనమాట. మార్కెట్ మూమెంట్ ఎలా అయిందో ఒకసారి చూడండి. లైవ్ డేటా ఇండికేటర్. దీన్ని ఒకసారి నేను డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తాను.
2 ఇండికేటర్స్ యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మీరు కూడా మాన్యువల్గా ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేసుకుని ట్రేడింగ్ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయండి. దాని రిజల్ట్స్ బట్టి మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ కొందరు ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేశారు, సార్ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ ఏడు ఉంటుందంటే ఇండికేటర్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఆర్ఎస్ఐ ఇవన్నీ ఎట్లా యాడ్ చేసుకుంటారో కిందికి వెళ్తే వాల్యూమ్ ప్రొఫైల్ అని ఉంటుంది. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్, ఓకేనా, ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్. సో ఇక్కడ మీకు ఒకసారి జస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. డేట్ ఎంత 15వ తారీఖు కదా. సో ఎవ్రీడే ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ కాబట్టి నేను సో యాడ్ చేశాను. టైం ఫ్రేమ్ 30 minutes టైం ఫ్రేమ్. మీరు 5 minutes యూజ్ చేసుకుంటారా, 30 minutes యూజ్ చేసుకుంటారా, ఆర్ 5 minutesలో ఒకసారి చూపెడతాను. సో ఎనీ టైం ఫ్రేమ్లో మీరు యూజ్ చేసుకోండి, ఓకేనా. ఎనీ టైం ఫ్రేమ్లో మీరు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్పెసిఫిక్ ఈ టైం ఫ్రేమ్ అని ఏం లేదు. సో 5 minutes ఇది. సో కొందరు 5 minutesలో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సో చూడండి 5 minutesలో ఏ విధంగా ఉందో. అంటే నేను 15th రోజు కొద్దిగా ముందు చెప్తాను. 15 డేట్ ఏ రోజు వస్తుందో, ఓకే, ఇక్కడ నుంచి 15th డే. సో ఇది ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బై డిఫాల్ట్ ఇది ఎలా ఉంటుందో ఒకసారి డిఫాల్ట్ సెట్ చేసి వాల్యూమ్ ప్రొఫైల్ అప్లై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. మనకి ఆ వాల్యూమ్ ప్రొఫైల్ యాడ్ చేసుకోగానే ఈ విధంగా ఉంటుంది అనమాట. మనకు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని సెట్టింగ్స్లో ఇట్లా దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్ అని కనపడుతుంది. దానికి వెళ్ళి ఇక్కడ వాల్యూస్ అనేది డిస్ప్లే చేసుకోవాలి. వాల్యూస్ అనేది డిస్ప్లే అయ్యేటట్టు సెట్ చేసుకోవాలి. ఇన్పుట్స్లోకి వెళ్ళి వాల్యూమ్ అనేది డెల్టా సెట్ చేసుకోండి. వాల్యూమ్ అనేది డెల్టా సెట్ చేసుకోండి. ఇక్కడ స్టైల్స్కి వచ్చేసరికి అప్ వాల్యూమ్ అంటే పైకి పెరిగేది కాబట్టి గ్రీన్ సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డౌన్ వాల్యూమ్ రెడ్ సెట్ చేసుకోండి, ఓకేనా. వాల్యూ ఏరియా అప్ వచ్చేసరికి కొద్దిగా థిక్నెస్, ఓకేనా, ఇది థిక్నెస్. వాల్యూ ఏరియా డౌన్, వాల్యూ ఏరియా గ్రీన్ కదా, కొద్దిగా థిక్నెస్. వాల్యూ ఏరియా డౌన్ అనేది రెడ్, ఇది కొద్దిగా థిక్నెస్, ఓకేనా. ఇది అప్పు కూడా కొద్దిగా థిక్నెస్ పెంచుకోండి. ఏం లేదు, సింపుల్. ఇది డెవలప్ పిఓ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఆల్రెడీ మనకుంది. ఈ డెవలపింగ్ పిఓసి, డెవలపింగ్ విఏ వాల్యూ ఏరియాని యాడ్ చేసుకొని హిస్టోగ్రామ్. సో బ్లాక్ పెట్టుకుంటారా కొద్దిగా, ఆర్ ఎల్లో కలర్ ఆర్ బ్లూ కలర్, ఏదైనా జస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ కనపడడానికి మీరు సెట్ చేసుకోండి ఈ విధంగా. నేను ఇప్పుడు మనకి ఈ జోన్లో, ఈ స్పెసిఫిక్ జోన్లో ఈ రోజు నుంచి మార్కెట్ చూడండి ఫ్రెండ్స్ పెరిగింది. ఇక్కడ మనకి వాల్యూ ఏరియా ఇది ఈ ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది లైవ్ మార్కెట్ ఇండికేటర్. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ ఏరియాలో ఈ ప్రైస్లో బిట్కాయిన్ ప్రైస్లో బయ్యర్స్ ఎక్కువ ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా అనేది చూపెడుతుంది అనమాట. ఈ జోన్లో మార్కెట్ చూడండి మార్నింగ్ సెషన్ ఇక్కడ దాకా వెళ్ళింది. ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ నుంచి ఎందుకు రివర్సల్ అయింది, ఇక్కడ చూడండి ఇక్కడ టచ్ చేసి రివర్సల్ అయింది. ఎందుకంటే వాల్యూ ఏరియా లో, ఇక్కడ వాల్యూ ఏరియా అనేది మనకి ఇంకొద్దిగా ఇది అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫిక్స్డ్ రేంజ్ అనేది మనం విజిబుల్ రేంజ్ అనేది ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది, బట్ అది కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది. ఇది బెస్ట్ అడ్జస్ట్ చేసుకుంటుండాలి. ఈ వాల్యూ ఏరియా హైలో ఇక్కడ మనకు వాల్యూమ్స్ అనేది లేవు కాబట్టి బై వాల్స్ ఇక్కడి దాకా పెరిగి రివర్సల్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ టచ్ చేసింది, వాల్యూ ఏరియాలో టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఈ విధంగా ఈ వాల్యూమ్స్ లేవు కాబట్టి ఈ విధంగా. ఇంకోటి రెడ్గా కనపడుతుంది, ఈ రెడ్గా కనపడుతుంది చూసినా క్లియర్గా ఇక్కడ సెల్లర్స్ ఉన్నట్టు తెలుస్తుంది, బయర్స్ లేరు. ఈ గ్రీన్గా కనపడే జోన్స్లో బయర్స్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఈ రేంజ్లో ఇక్కడ చూడండి ఈ రేంజ్లో సెల్లర్స్ కిందికి వచ్చేసరికి సెల్లర్స్ తక్కువయ్యారు. సో ఈ విధంగా మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. వాల్యూమ్ లైవ్ డేటా మనకి చూపెడుతుంది. సో దీన్ని బట్టి లోయర్ టచ్ మనం ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి ఏం లేదు ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా లో టచ్ చేసినప్పుడు మనం బై పొజిషన్ తీసుకోవాలి. వాల్యూ ఏరియా హై టచ్ చేసినప్పుడు సెల్ పొజిషన్ తీసుకోవాలి. దీనికి ఇంకొక ఇండికేటర్ ఏంటంటే ఆర్ఎస్ఐ యాడ్ చేసుకోండి. ఆర్ఎస్ఐ ఈ రెండింటికి కలిపి ఒక బెస్ట్ ఇండికేటర్. ఆర్ఎస్ఐ యాడ్ చేసుకోండి. ఆర్ఎస్ఐ ఎందుకు యాడ్ చేసుకోమంటున్నానంటే ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ వచ్చేసరికి 65
అండ్ 35, 65, 35 సెట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు 65, 35 సెట్ చేసుకోండి. మనకి ఇక్కడ టచ్ చేసి రివర్సల్ అవుతుంది. ఇక్కడ చూడండి వాల్యూ ఏరియా హైని టచ్ చేసి ఎల్టీపీ ఇక్కడ టచ్ చేసి రివర్సల్ అవుతుంది. సో మనకు కూడా ఆర్ఎస్ఐలు కూడా కన్ఫర్మ్ చేసుకుందాం. ఆర్ఎస్ఐలో ఏం జరుగుతుంది, మనకు 65 ఓవర్ బోర్డ్ జోన్ సెట్ చేసుకున్నాం, 35 ఓవర్ సోల్డ్ జోన్ సెట్ చేసుకున్నాం. పైకి వెళ్ళింది ఆర్ఎస్ఐలో కూడా రివర్సల్ అవుతుంది, అంటే పైకి వెళ్ళి రివర్సల్ అవుతుంది. ఇక్కడ కూడా మనం రివర్సల్ అవుతుంది, క్లియర్గా సేల్ డైరెక్షన్ ఇస్తుంది. మనం సేల్ పొజిషన్ తీసుకుంటాం. సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ వాల్యూ ఏరియా లోన్ టచ్ చేసింది. ఓకేనా, ఇక్కడ కూడా ఓవర్ బోర్డ్ జోన్ నుంచి రివర్సల్ అవుతుంది, మనకి టచ్ చేసి రివర్సల్ వెళ్తుంది. ఇక్కడ కూడా రివర్సల్ అయింది, 35% బిలో వెళ్ళి ఓవర్ సోల్డ్ జోన్ నుంచి పైకి వెళ్తుంది. బై పొజిషన్. ఓకేనా, బై పొజిషన్. ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ సెటప్ ఫ్రెండ్స్, ఇది ఓన్లీ ట్రేడింగ్ పర్పసే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ సెటప్. ఓకేనా, ఇది మీరు ఎనీ టైం ఫ్రేమ్లో 15 మినిట్స్ 30 మినిట్స్లో ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ మనకి ఇక్కడ ఈ లైన్స్ కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒకసారి సెట్టింగ్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం డెవలపింగ్ పిఓసి, ఇక్కడ మనకి లైన్స్ లేవు. నేను ఆ రెండింటిని మళ్ళీ సెట్ చేసుకుంటున్నాను. డెవలపింగ్ పిఓసి, డెవలపింగ్ విఏ. ఇదేంటంటే ఈ సెంట్రల్ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఇండికేటర్ ఈ సెంట్రల్ లైన్ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఈ స్పెసిఫిక్ ఏరియాలో హై వాల్యూమ్స్, బేరిష్ వాల్యూమ్స్ అయిన ఉండొచ్చు, బుల్లిష్ వాల్యూమ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెడ్ అంటేనేమో బేరిష్ అంటే సెల్లర్స్, ఈ గ్రీన్ అంటేనే బయర్స్. ఈ స్పెసిఫిక్ జోన్లో సెల్లర్స్, అది ఎవరైనా ఉండొచ్చు, బయర్స్ అయినా ఉండొచ్చు, సెల్లర్స్ అయినా ఉండొచ్చు. సో ఇటువంటి ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఫామ్ అవుతుందని చూపెడుతుంది. అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఫామ్ అవుతుంది అంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ లైన్ ఫామ్ అవుతుందని సింపుల్గా థిక్నెస్ కాకుండా లైట్ లైన్తో చూపెడుతుంది. మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సెల్లర్స్ కనపడుతున్నారు, అంటే ఇక్కడ టచ్ చేసి రివర్సల్ అవుతుంది. చూసారా, టచ్ చేసి రివర్సల్ అవుతుంది. ఇది వాల్యూ ఏరియా హై. ఇక్కడ కూడా చూడండి, ఈ ఇది వాల్యూ ఏరియా హై కదా, ఈ బ్లూ లైన్ కూడా వాల్యూ ఏరియా లైన్ ఇక్కడ ఫామ్ అయింది, వాల్యూ ఏరియా లైన్ ఇక్కడ ఫామ్ అవుతుంది. అందుకే మనకు చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టచ్ చేసి మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇలా. సో ఈ వాల్యూ ఏరియాలో అంటే ఇవి వచ్చేసరికి ఫిక్స్డ్ అనమాట. ఇప్పుడు ఈ వాల్యూ ఏరియాలో ఒకసారి మళ్ళీ డ్రా చేస్తాను ఫ్రెండ్స్, మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ 2 టైప్స్ వాల్యూ చూపెడతాను. ఈ లో ఉంది కదా, ఈ స్పెసిఫిక్ జోన్ వాల్యూ ఏరియా లో, ఇది ఫిక్స్డ్. ఓకేనా, దీన్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి లైన్ బ్లాక్ సెట్ చేస్తాను. ఓకే, ఇది వాల్యూ ఏరియా లో. మళ్ళీ ఇంకొక హార్జెంటల్ లైన్ డ్రా చేస్తాను. ఇది ఫిక్స్డ్ వాల్యూ, ఇది హై అనేది, ఈ బ్లాక్ అనేది వాల్యూ ఏరియా హై, ఇది ఫిక్స్డ్ చేంజ్. ఓకేనా, ఇక్కడ మీకు ఇవి ఉన్నాయి చూసినావా, ఇది ఈ బ్లూ లైన్ పైన బ్లూ లైన్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అబోవ్ ఉన్న బ్లూ లైను, అది వేరియబుల్ చేంజ్ అయ్యే వాల్యూ ఏరియా. ఈ కింద ఉన్నది వాల్యూ ఏరియాలో, ఇది వాల్యూ ఏరియా హై చేంజ్ అయ్యేవి. సో ఇది ఏంటంటే టైం టు టైం మార్కెట్ బట్టి మనకి చేంజ్ అవుతుంటుంది. అందుకే చూడండి ఇలా కన్సాలిడేట్ అవుతుంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది వాల్యూ ఏరియా లోలో. సో ఇవేంటంటే టెంపరీ డెవలప్ అవుతుంది, వాల్యూ ఏరియా పాయింట్ ఆఫ్ కంట్రోల్ వాల్యూ ఏరియా డెవలప్ అవుతుందని చూపెడుతుంది. సో సింపుల్గా మన స్ట్రాటజీ ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఫిక్స్డ్ లైన్ టచ్ చేయాలి, అండ్ ఆల్సో మనకి ఆర్ఎస్ఐ 35% అబోవ్ వెళ్ళి రివర్సల్, బై పొజిషన్ ఇచ్చినప్పుడు వాల్యూ ఏరియా లో టచ్ చేయాలి, 35 బిలో వెళ్ళి పైకి వెళ్తుండాలి. ఈ విధంగా ఒక ఇది వచ్చేసరికి మనం బిట్కాయిన్లో చూసాం, మీరు బిట్కాయిన్లో కాకుండా ఈటీఎస్లో అన్నిట్లలో ఈ క్రిప్టోలు అన్నిట్లలో ట్రేడింగ్ చేయొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సో మనకి వాల్యూ ఏరియా ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ చేసి ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ ఓకేనా, లో టచ్ చేసింది పైకి వెళ్ళింది, ఇలా టచ్ చేసినప్పుడు ఈ లో స్టాప్ లాస్గా పెట్టుకుంటాం ఫ్రెండ్స్. స్టాప్ లాస్ వచ్చేసరికి ఈ లోగా పెట్టుకొని ఓపెన్ టార్గెట్. సో మనకి ఇక్కడ వాల్యూ ఏరియా హైని టచ్ చేయలేదు, లో టచ్ చేసింది అంతే. ఓకేనా,
ఆర్ఎస్ఐ కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ చేసినప్పుడు ఆర్ఎస్ఐ కూడా బిలో వెళ్ళింది, పైకి వెళ్ళింది, బిలో నుంచి పైకి వెళ్ళింది. ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పర్పస్. ఇది మీకు ఇది వచ్చేసరికి ఇథేరియంలో ఇంకా చాలా ఉన్నాయి కదా, ఎస్ఓఎల్ యూఎస్డీలో. సో అన్నిట్లో హై టచ్ చేసింది ఎస్ఓఎల్, ఇక్కడ హై టచ్ చేసింది, రివర్సల్ అయింది. మనకు కూడా ఆర్ఎస్ఐ ఏమైపోయింది, ఇక్కడ హై 65 అబవ్ వెళ్ళింది, రివర్సల్ అవుతుంది. ఓకేనా, సెల్ డైరెక్షన్ మూమెంట్ అయింది మనకి ఇక్కడ క్లియర్గా. ఇక్కడ ఏడీ లేదు సిగ్నల్ ఇంకా. ఓకేనా, డౌన్ టచ్ చేయలేదు. సో ఈ విధంగా ఇదేంటంటే లైవ్ డేటాతో కూడిన, మనం ఎక్కడ మనకు ఫామ్ అవుతుంది, వాల్యూమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ ఏరియాలో ఇక్కడ టచ్ చేసింది, సో అప్ సైడ్ ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ ఏమైంది హై, ఇక్కడ టచ్ చేసింది, వాల్యూ ఏరియా హై టచ్ చేసింది, రివర్సల్ అయింది. మనకు కూడా ఇక్కడ టచ్ చేసింది, మనకు ఆర్ఎస్ఐ కూడా రివర్సల్ అవుతుంది 65% బిలో, సెల్ డైరెక్షన్ తీసుకుంటాం. ఓకేనా, అంటే ఇది ఏంటంటే ఒక క్లియర్ డేటాతో బయ్యర్ సెల్లర్స్ క్లియర్ డేటాతోటి మనకి ట్రెండ్ లైవ్ డేటాతో ట్రేడ్స్ తీసుకోవడానికి. ఇంకో ఒక నిమిషం ఫ్రెండ్స్. సో ఎక్స్పిఆర్, డోజీ క్యాండిల్ సేమ్ అదే టచ్ చేసింది, రివర్సల్ అయింది. ఓకేనా, ఇంకేమున్నాయి ఫ్రెండ్స్. సో పిఐ ఇవి అన్నిటికీ డేటా చూపెడతలేదు ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే ఓన్లీ 5 వాటికి వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ సపోర్ట్ చేస్తుంది దీంట్లో డెల్టా ఎక్స్చేంజ్లో. ఈ అన్నిటికి వచ్చేసరికి బీనాన్స్ ఇండియా, వీళ్ళు కూడా మనకి సేమ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఎలానో క్రిప్టో కరెన్సీస్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. బట్ డెల్టా ఎక్స్చేంజ్ కంటే బీనాన్స్ అనేది చాలా పెద్దది. ఇది ఇంటర్నేషనల్ మనకి క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్, ఇంటర్నేషనల్లో టాప్ అన్నమాట ఇది బీనాన్స్ అనేది. వీళ్ళు కూడా రీసెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. వీళ్ళు కూడా మనకి ఇక్కడ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సేమ్ మనకి బీనాన్స్, మనకి డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీస్, వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్, మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా చాలా వీళ్ళు కాపీ ట్రేడింగ్ వీళ్ళు డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ కాపీ ట్రేడింగ్ అనేది ఏంటంటే డైలీ ట్రేడ్ చేస్తూ, ఇక్కడ చూడండి వీళ్ళు డైలీ ట్రేడ్ చేస్తూ టాప్ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళు, డైలీ ట్రేడ్ చేస్తూ టాప్ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళకి ఇలా ర్యాంకింగ్ ఇస్తుంది అనమాట. సో వీళ్ళని మనం కాపీ చేస్తే వాళ్ళు ఏం ట్రేడ్స్ తీసుకుంటున్నారో మన అకౌంట్లో కూడా అవే ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. సో వీళ్ళకి ఫీజు ఏమి ఉంటుందంటే మీకు వచ్చే ప్రాఫిట్లో 10% పే చేయాలి, సో లాస్ట్ 180 డేస్ అంటే లాస్ట్ 180 డేస్ అంటే 4 నెలల డేటా. 180 డేస్ అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, 6 మంత్స్ వస్తుందా, 6 నెలలు. 6 నెలల్లో ఎవరు ఎంత ప్రాఫిట్ పొందుతున్నారో ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో వాళ్ళది బెస్ట్ ఎవరు పెర్ఫార్మెన్స్ చేస్తారో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. కాపీ అని కొట్టంగానే మీరు ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ట్రేడ్ తీసుకుంటుంది డిపాజిట్ చేసుకుంటే. సో మీకు వచ్చే ప్రాఫిట్లో 10% పే చేయాలి. సో ది బీనాన్స్ అకౌంట్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. బీనాన్స్ అకౌంట్ లింక్ కూడా, ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని దీని మీద కూడా కాపీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా తీసుకొస్తాం అండ్ ఆల్సో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా తీసుకొస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రీ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అకౌంట్ లేని వాళ్ళు, సో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా కాపీ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉంది. సో మన స్ట్రాటజీస్ మీద కూడా కాపీ ట్రేడింగ్ ఫెసిలిటీ తీసుకొస్తాం అండ్ ఆల్సో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా తీసుకొస్తాం, అవి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ ఫెసిలిటీ వచ్చేసరికి బీనాన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, సేమ్ మనం డెల్టా ఎక్స్చేంజ్లో ఏ విధంగా. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ టాప్ వాళ్ళంతకాలు ఎనాలిసిస్ చేస్తూ వాళ్ళు ట్రేడ్ చేస్తున్న వాళ్ళు. ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు, మన అకౌంట్లో అమౌంట్ వేసుకొని కాపీ కొడితే కథం, వాళ్ళు ఏమేమి ట్రేడ్ తీసుకుంటున్నారో మన అకౌంట్లో ట్రేడ్స్ ఆటోమేటిక్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ ఫెసిలిటీస్. ఫ్యూచర్స్లో వచ్చేసరికి మనకి ఫ్యూచర్స్లో చూడండి, మనకి సేమ్ మార్జిన్ 125% మార్జిన్. ఇక చూడండి 125% అంటే అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు మనకి చార్టింగ్ ఇప్పుడు మనకి ఇండికేటర్ ఉంది కదా, ఇప్పుడు చూపెట్టిన ఇండికేటర్ సేమ్ ఇప్పుడు మీరు ఎట్లా యాడ్ చేసుకున్నారో అట్లా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. టైం 30 minutes, 5 minutes టైం ఫ్రేమ్.
సేమ్ ఇండికేటర్ ఓకేనా ఫ్రెండ్స్. సో సేమ్ ఇండికేటర్, మనం ఏం చేయలేదు, సేమ్ ఇండికేటర్. దీని సెట్టింగ్స్లోకి వెళ్ళి వాల్యూమ్స్ డిస్ప్లే చేయమనం, వాల్యూస్ ఇన్పుట్ డెల్టా. ఓకే, డెల్టా సెట్ చేసాం, ఇది సెట్ చేసాం. ఓకే, అంతా సెట్ చేసాం. ఓకే, సో ఇది కూడా మనకి వాల్యూ డిస్ప్లే చేస్తుంది. జూమ్ చేసుకుంటే మీకు వాల్యూస్ అనేది కనపడుతుంది. సో వీళ్ళన్నిట్లలో మనకి వాల్యూ ఏరియా ఎక్కడ టచ్ చేసింది, ఇది మనం ఓన్లీ 5 డెల్టా ఎక్స్చేంజ్లో 5 కరెన్సీస్లో చూపెడుతుంది. ఇక్కడ ఉన్న కరెన్సీలు అన్నిట్లో ఇది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి BCH USDలో కూడా మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. చూడండి, ఇదే BCH USDలో ఇది ప్రొవైడ్ చేయదు. ఇక్కడ BCH USD చూద్దాం. చూడండి, వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ ఇక్కడ ప్రొవైడ్ చేయదు. వీళ్ళు ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ వస్తలేదు. చూడండి, నో వాల్యూమ్ డేటా అంటే వీళ్ళు కొన్ని స్పెసిఫిక్ ఒక 5 క్రిప్టో కరెన్సీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళు చూడండి BCH ఇలా కనపడుతుంది కదా, ఇలా మీకు కనపడుతుందిగా. సో ఈ విధంగా అన్ని క్రిప్టో కరెన్సీస్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఇండికేటర్. మీరు LTS అయినా చూసుకోండి అన్నిట్లలో. సో వీళ్ళు మనకి బెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా మీరు బీనాన్స్లో చేయొచ్చు. బీనాన్స్లో సేమ్ అమౌంట్ ఈ డెల్టా ఎక్స్చేంజ్లో ఏ విధంగా చేయగలుగుతున్నారో బీనాన్స్లో కూడా అదే విధంగా చేయొచ్చు. ఓకేనా, మనకి సేమ్ తక్కువ అమౌంట్ తోటి మార్జిన్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ మీకు సేమ్ అదే ఇండికేటర్స్ అవే యాడ్ చేసుకొని, బట్ ఇండికేటర్ మల్టిపుల్ అన్ని క్రిప్టో కరెన్సీస్లో ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. అండ్ ఆల్సో కాపీ ట్రేడింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మీ ఇష్టం, దీంట్లో అయినా చేయొచ్చు, దీంట్లో అయినా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో కూడా మీరు 24 hours by 365 days హాలిడే అనేది ఉండదు, ఏ రోజైనా ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేయడానికి ట్రై చేస్తాను. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు బీనాన్స్ అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎవరికైనా ట్రేటర్ ఆల్గో ప్లాట్ఫామ్ ఫ్రీ ఆల్గోస్ కావాలంటే కూడా ఇవి ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి స్ట్రాటజీస్ వీడియోస్ మీ ముందుకు ఫ్రీగా తీసుకొస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.